అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నసరావుపేటలో సాయి సదన చిట్ ఫండ్స్ అండ్ ఏజెన్సీస్ తరఫున దాదాపుగా 250 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి ఈరోజు అతను అబ్స్కాండ్లో అయిపోయారు. పోలీసు స్టేషన్లో ఉన్నప్పటికీ అరెస్ట్ చేశారు. అయితే ఈ బాధితులందరూ కూడా ఈరోజు నారా లోకేష్ని కలవడానికి ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి వచ్చారు. అలాగే నారా లోకేష్ ఈరోజు మీటింగ్లో ఉన్న నేపథ్యంలో కొద్దిసేపు తర్వాత వీళ్ళని కలిసే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల డబ్బును ఎత్తుకొని అతను వివిధ వ్యాపారాల్లో పెట్టి వీళ్ళందరూ కూడా మోసపోయారు. పిల్లల చదువుల కోసమో లేదు కూతుర్ల పెళ్ళిళ్ళ కోసమో తర్వాత కొడుకుల చదువుల కోసం ఇట్లా ఎత్తిపెట్టుకున్న చిట్స్ వేసిన డబ్బులు మొత్తం కూడా ఒక్కొక్కరి దగ్గర అంటే కొంతమంది స్థాయికి తగ్గట్టుగా ఒకరు 10 లక్షలు, ఒకరు 20 లక్షలు, ఒకరు 80 లక్షలు అట్లా విపరీతంగా వాళ్ళ దగ్గర డిపాజిట్ రూపంలో డబ్బులు సేకరించి చివరికి వాళ్ళందరికీ పంగనామాలు పెట్టారు అనేది బాధితుల ఆరోపణ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమకు తగిన న్యాయం చేయాలి. కేవలం అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే తమ డబ్బులు ఎవరిస్తారు? మేము బిడ్డల కోసం తెచ్చుకున్న డబ్బులు కావచ్చు, పెళ్ళిళ్ళ కోసం పెట్టుకున్న డబ్బులు కావచ్చు, మిగతా వాటి కోసం అవసరాల కోసం పెట్టుకున్న డబ్బులు ఈరోజు మాకు ఎలా న్యాయం జరుగుతుంది? అందుకే మేము లోకేష్ని కలవడానికి వచ్చాం. అదే ప్రస్తావన ఈరోజు అసెంబ్లీలో కూడా జరిగిన ప్రయత్నం జరిగింది. ఆ విషయం మీద కూడా కొంత ప్రభుత్వం సీరియస్గానే ఉంది అని అంటున్నారు. అయితే బాధితులందరూ ఇప్పుడు లోకేష్ని కలవడానికి చంద్రబాబు ఇంటికి చేరుకున్న ప్రయత్నంలో బాధితులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు యాక్చువల్గా ఏం జరిగింది? మీరు ఎంతకాలం నుంచి ఈ డబ్బులు పాలడుగు పుల్లారావు ఇంటి దగ్గరికి అతని వద్ద ఎంతకాలం నుంచి మీరు డబ్బులు పెట్టే ప్రయత్నం? 15 years అండి. 15 years onwards we were with ఎంత కట్టారు మీరు? మేము 37 years వర్క్ చేసాము, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. సో అదే కాకుండా మా రిటైర్ అయిపోయాము. రిటైర్ అయిన తర్వాత పిఎఫ్లు మొత్తం పిఎఫ్ బోత్ ఇద్దరిది ఒకళ్ళది శాలరీ వాడుకుంటే రెండో వాళ్ళ శాలరీ కూడా ఇక్కడే దాచిపెట్టుకున్నాము. సో సేమ్ థింగ్ మా పిల్లలకి ఇచ్చినవి కూడా చిన్న చిన్న సైట్లు ఉంటే అవి కూడా అమ్మేసి దీంట్లోనే పెట్టాము. ఎలా మీకు తెలుస్తుందా? మీకు ఇంత డబ్బులు మీ అన్న ఆస్తులను కూడా అమ్ముకొని మీరు ఆ డబ్బులు తీసుకుని ఎవడో చేతిలో ఎందుకు పెట్టాలన్న ప్రయత్నం ఉంది? ఏమని ఆశ చూపించారు మీకు? ఆశ అంటూ ఏమి చూపించలేదండి. చాలా నమ్మకంగా ఉన్నారు ఇప్పటివరకు. మాకు ఇప్పుడే తెలిసింది ఇలా అని. అంటే వితిన్ లాస్ట్ మంత్ నుంచి వీ కేమ్ టు నో దట్ వన్. ఎంత 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 పోయింది మీ దగ్గర నుంచి? ఎంత అనేది దట్స్ కౌంట్. మా ఎంటైర్ ఫ్యామిలీ వీ సఫర్డ్ సార్. మా మదరు, ఫాదరు, మా తమ్ముళ్ళు ఇద్దరు, నేను, మా పిల్లలు. సో ఆల్ టుగెదర్ మా ఫ్యామిలీలో 12 members వీ సఫర్డ్. సో మోర్ దాన్ 14. మీరు మీరు మీరేదో చెప్తున్నారు కదా ఇందాక మీ పొలాన్ని అమ్ముకొని. తమ్ముడోళ్ళండి, మాది రావిల మామూలు రైతు పొరకం. మేము పొలాలు అమ్మి కూడా వాళ్ళకి ఇచ్చాము. 4 వాళ్ళకి చిన్న రైతులు, వాళ్ళు చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళారు జాబులకి. మరి అవన్నీ కూడా పెట్టుకొని వడ్డీ వస్తుందని ఇచ్చారు. కేవలం వడ్డీకి ఆశపడే చాలామంది మహిళలు తమ ఆస్తులను కూడా అమ్ముకొని ఆయన చేతిలో పెట్టారు, పుల్లారావు చేతిలో. ఇప్పుడు ఏంటి మీరు ఇప్పటి వరకు పోలీసులు కంట్రోల్లో అయితే ఉన్నాడు, అతను జైల్లో కూడా ఉన్న పరిస్థితి. కానీ మీకు దానివల్ల న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఫైనల్గా మీరు ఈరోజు చంద్రబాబును కావచ్చు, లోకేష్ను కానీ కలవడానికి వచ్చినప్పుడు మీ ప్రయత్నం ఏంటి? నేను కారపూడి మండల మండల ప్రెసిడెంట్ అండి, తెలుగుదేశం. మేము నక్సలైట్ల నుంచి చాలా ఇదైపోయామండి. అక్కడ నుంచి నక్సలైట్ ఇదైపోయాక ఇంకా అక్కడ పోలేక అక్కడ పొలం అది ఉంటే అమ్మి ఇతను కొంచెం నమ్మకంగా అప్పుడు మాకు పరిచయం అయ్యాడు. మా అమ్మాయి నా ఊరు ఇవ్వటంలో పరిచయం కావటంలో మేము డబ్బులన్నీ ఇతని దగ్గరే పెట్టాము. మా తమ్ముడు, మా పిల్లలు అందరూ కలిసి మేము అప్పుడు ఎంత సఫర్ అయిపోయామో ఇప్పుడు కూడా అంత సఫర్ అయ్యే పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు మేము ఏదో ఇంకా ఇబ్బంది పడిపోయాం కదా, ఏదో మేము ప్రశాంతంగా డబ్బులు వస్తాయి, వడ్డీ వస్తుంది కదా, వస్తే తీసుకొని ఏదో మేము ప్రశాంతంగా ఉందామని ఇక్కడే ఉంటున్నామండి నర్సరావుపేటలో. మేము దానివల్ల చాలా సఫర్ అయిపోయాము. మీకు గడిచిన కొంతకాలంగా ఏమన్నా వడ్డీలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడా? వడ్డీ ఇచ్చాడా? కొద్దిగా గొప్ప అడిగితే ఇస్తుంటాడండి అప్పుడప్పుడు. మనము అంతగా ఏంటంటే మనం ఇతను నమ్మాం కదా అని అనుకున్నాము. మన ఊళ్ళల్లోనూ నమ్మడానికో మాకు బాగా దెబ్బతిని వచ్చామండి. మేము ఇల్లు అది పేల్చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్కౌంటర్ ఆయన చేశారు కదా, బ్లాస్టింగ్ చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు మా ఇల్లు కూడా బ్లాస్టింగ్ చేశారండి. నేను
కారంపూడి మాజీ మండల ప్రెసిడెంట్ పద్మావతి అండి, నా పేరు కొంగర. సో మీరు మీకున్న ఇష్యూ ఏంటి? ఇప్పుడు బేసిక్గా చాలామంది ఒకటి చెప్తున్నారు, వడ్డీకి డబ్బులు ₹1 ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశనే మమ్మల్ని అతని వైపుకి నడిపించింది అని. నిజంగా ఇంతకాలంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సడన్గా ఎందుకు అతను పారిపోయాడు? లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా మీకు ఓవరాల్గా మీ అందరి బాధితులు ఎంత డబ్బులు పోయి ఉంటుందని అనుకుంటున్నారు? వీక్షకులకి, ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ అధినేతలకి, నర్సరావుపేటలోని సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ యొక్క నిర్వాహకులు పుల్లారావు గారి బాధితులమైన మేము మా బాధని వినవించుకునే ప్రయత్నం కోసం కానీ ఈరోజు ఇక్కడికి దాదాపుగా 200 మంది పైగా వచ్చామండి. మేము ఒక వడ్డీ కోసమే ఆశించామా అంటే కాదు, మాకు బ్రతుకు తెరువు కోసం మేము ఈ కార్యక్రమంలోకి వచ్చాం. ఏమిటి బ్రతుకు తెరువు అని నన్ను చూస్తే నా వయస్సు అర్థమవుతుందండి. నేను సంపాదించుకున్న డబ్బునటువంటి 10 లక్షల రూపాయలని నేను ఆయనకి రొక్కంగా క్యాష్గా ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ఆయన చెప్పింది సంవత్సరం తర్వాత వడ్డీ ఇస్తానన్నాడు. ఆశపడ్డాను. నెలకు 100కి రూపాయి చొప్పున ధర్మ వడ్డీయే కదా, బ్యాంకుల్లో వేసుకుంటే 5% మించి రావటం లేదు. కనీసం ఒక 15,000 చొప్పున వస్తే నా జీవితం గడుస్తుంది, ఈ పెద్ద వయసులో బ్రతకడం కష్టంగా ఉందని చెప్పిన ఉద్దేశంతో ఆశపడ్డాం. డబ్బులు ఇచ్చాం. సంవత్సరం కాలేదు, ఎర్ర పైసా మా చేతులకు అందలేదని చెప్పని ప్రభుత్వాధినేతలకి, అధికారులకు అందరికీ కూడా నమస్కారం చేసి తెలియజేస్తున్నాం. మరి జరిగి నెలకు పైగా అయింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోజున శాసనసభలో కూడా ఈ విషయం ప్రస్తావించారు. వారికి మేమందరం రుణపడి ఉన్నాం. అలాగనే శాసనసభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించారు శాసనసభ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. మేము ఇక్కడికి వచ్చింది మా గోడు విన్నవించుకుందామని, అలాగునే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వారి ద్వారా సీఎం సార్ గారికి మా బాధ తెలియజేసుకుందామని. మేమేదో డబ్బుల కోసం ఆశపడి కాదు, డబ్బులు ఎక్కువై మాత్రం కానే కాదు అని చెప్పని మీకు మనవి చేసుకుంటున్నాం. మాకున్నటువంటి మొత్తం డబ్బుని పనంగా పెట్టాం, నమ్మాం. ఎందుకు నమ్మామండి అంటే 25-30 ఏళ్లకు పైచిలుకు సంస్థ నిర్వహించాడు. ఈ 25-30 ఏళ్లలో కూడా నమ్మక ద్రోహమే చేశాడు. ఒక చిన్న సన్నివేశం మీకు వివరించుకునే ప్రయత్నం చేస్తాం. ఫారెన్కి వెళ్ళేటువంటి విద్యార్థులకి ఆయన డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అది క్లియరెన్స్, వీసా క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటారు. వాళ్ళని ఆశ పెట్టి వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే డబ్బు కట్టాడు కదా అని చెప్పని. వాళ్ళతో చిట్లు వేయించుకున్నారు. ఆ చిట్ల ద్వారా వచ్చే డబ్బుల్ని మీరు దాచిపెడతాను, మీకు మరలా ఏదైనా ఇంకా ఎక్కువ చేస్తానని చెప్పని మరలా చిట్లో మళ్ళించుకున్నాడు. అలా వడ్డీలు కూడా దాదాపుగా ఉన్న వాళ్ళలో ఎవరు ఎక్కువ తీసుకోలేదు. తిరిగి మరలా ఆయనే దాన్ని పెట్టుబడిగా ఉంచాడు. పాము ఎట్లా అయితే తన బిడ్డల్ని కనుక సంహరిస్తుందో ఆ రకంగా నమ్మినటువంటి వాళ్ళని, దగ్గరి వాళ్ళని, పరిచయస్తుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా నట్టేట ముంచాడు. మేము కోరేది ఈ నష్టం మాది, మేము నష్టపోయాం, మాకు పరిష్కారం కావాలి. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటేది మాకు ప్రతి రూపాయి మాకు రప్పించేటువంటి ప్రయత్నం చేయమని మనం చేసుకుంటున్నాం. అంతేకాదు ఓవరాల్గా ఇప్పుడు ఒక్క మాట అండి. ఒక్క నిమిషం, ఓవరాల్గా ఎంత మీ బాధితులు ఎంతమంది ఉంటారు? ఎంత అమౌంట్ మీరు లాస్ అయ్యారు? నర్సరావుపేటలో ఒక్కటే కాదండి, 2 రాష్ట్రాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. 600 మంది పైచులకు బాధితులు ఇందులో ఉన్నారు. మేము వింటున్నాము 200 కోట్ల పైచులకు ఆర్థిక కుంభకోణం ఇక్కడ జరిగిందని చెప్పని అధికారులకు మనవి చేసుకుంటున్నాం. ఇదే కనుక పరిష్కారం కాకపోతే మేము రోడ్డున పడతాం, పెద్దవాళ్ళం మేము ఇబ్బంది పడతాం, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోతాం. అలాగునే ఇది రాబోయే కాలంలో ఇటువంటి దుస్సాంప్రదాయం సమాజంలో ప్రబలి సమాజంలో ఆర్థిక నేరాలు జరిగేందుకు మరింత ఎక్కువ అవకాశం వస్తుంది. అందరినీ కాపాడండి, అందులో మమ్మల్ని చూడండి. మా సమస్యలు పరిష్కారం చేసి వారిని జైల్లో ఉంచారు, కానీ నెల దాటింది, ఏం చర్య లేదు. ఏం జరుగుతుందో, ఎందుకు వారికి ఆ మర్యాద అట్లా ఉంచబడ్డా తెలియటం లేదు. వారి బంధువులంతా బయటే ఉన్నారు, వారి మీద ఏ చర్య లేదు. వారి ఆస్తులు బినామీల పేరు ఉన్నాయంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియటం లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దలు కల్పించుకొని అధికారుల ద్వారా సిట్టు వేశారు, అయితే పరిష్కారం మాత్రం దొరకట్లా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయితే చెప్తున్నారు, సిట్టు వేశారు అని చెప్తున్నారు. పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చింది, సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు. అయితే మీకు ఇప్పుడు వేసిన సిట్టు విషయంలో కావచ్చు, ఈయన ఒక వాదన ఏంటంటే, కేవలం అతన్ని జైల్లో పెడితే సరిపోదు, మాకు జరిగిన మేము రూపాయి కూడబెట్టుకుని డబ్బులు తీసుకొని వచ్చాం,
అయితే ఆ డబ్బులు మాకు ఎలా వస్తుంది? సిట్టు రూపంలో తిరిగి ఇప్పించే ప్రయత్నం చేస్తారా? అయితే నెల రోజులు దాటుతున్నా అధికారులు ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు అనేది ఈయన వాదన. మీకేమైనా పోలీసు సిట్టు మీద కావచ్చు, పోలీస్ మీద నమ్మకం ఉందా? లేదు అక్కడ మీకేదైనా తేడా జరుగుతుంది, అతనికి రాచమర్యాదలు అందిస్తున్నారని కూడా ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్‌లో? అతనికి రాచమర్యాదలు అనేది కన్ఫర్మ్ అండి. అందులో డౌటే లేదు. నెల రోజులైనా కూడా అతని తాలూకు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా, ఎలాంటివి చేయకుండా అతనితో బాగా ఉన్నందుకు వాళ్ళ ఫ్యామిలీస్‌ని ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి లోపలైతే ఏశారు. వీళ్ళ తాలూకు భార్య పిల్లలు మాత్రం అరెస్ట్ చేయడం ఇంతవరకు లేదండి. మరి అందులో మతలబు ఏముందో అది వాళ్ళకే తెలియాలండి. మాకైతే వాళ్ళ బంధువులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారని తెలిసిందండి. అతని సహకారంతో ఇదంతా జరుగుతుందని అర్థమవుతుందండి. మాకైతే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఏమంటారు మీరు? పుల్లారావు అనే సాయి సాధన అతను డైరెక్టరు. అయితే వాళ్ళ అన్నయ్య అల్లుడు సిఐ గారు శివప్రసాద్ అని ఉన్నాడండి. గుంటూరులో లాలాపేట పోలీస్ స్టేషన్‌లో అతను చేస్తున్నాడు సిఐగా. అతని ద్వారా ఇతను అక్కడికి సరెండర్ అయ్యి అతని ద్వారా రక్షించబడుతున్నాడు. రోజు మర్యాదలన్నీ జరుగుతూనే ఉన్నాయి వాడికి జైల్లో. ఏదంటే వెళ్ళినా కూడా వీళ్ళు మనం అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినా వాళ్ళతోటి ఉన్నయి అప్పచెప్పానుగా, లేకపోతే ఉన్నయి తీసుకోండి అనే ఆలోచన ఉంటున్నాడు తప్పితే, వాడు బినామీగా చాలామందికి రిజిస్టర్లు చేయడం జరిగింది ఆస్తులు. వాళ్ళ తోడలుడు విజయవాడలోనే ఉంటున్నాడు. అతను ఒక 5 సంవత్సరాల క్రితం ఐపీ పెట్టి నర్సరావుపేటలోనే విజయవాడలో ఉంటున్నాడు. అతను ఇప్పుడు ఇవాళ బెంజ్ కార్‌లో తిరుగుతున్నాడు, వోల్వా కార్‌లో తిరుగుతున్నాడు. ఒక ఒక సంస్థ ఆక్వా దానికి సంబంధించింది. ఒక 20 కోట్లు పెట్టి ఏదో ప్రాజెక్టు పెడుతున్నారని తెలిసింది. ఆర్గానిక్ ఫుడ్స్ దాని మీద. ఎందుకంటే ఇతను బినామీ అతను. ఎందుకంటే మరి ఈ విషయాలన్నీ సిట్‌కి చెప్పారా? ఆల్రెడీ సిట్ వాళ్ళు మంచిగానే చేస్తున్నాడు ఇన్వెస్టిగేషను. దాంట్లో ఏమీ సందేహం లేదు. కాతే మనకేందంటే త్వరితగతిన చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇప్పటి వరకు ఒక్కడిని కూడా తీసుకురాల. ఒక పుల్లారావు అనేవాడిని తీసుకొచ్చారు తప్పితే ఏం తీసుకురాల. కానీ ఎవరిని అరెస్ట్ చేయట్లా. ఇప్పుడు పుల్లారావు అనే ఆయన ఒక డైరెక్టర్. కానీ దాంతో పాటు మిగతా 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యులు ఎవరు రక్షిస్తున్నారు? వాళ్ళ వెనకున్నటువంటి ఎవరు? రాజకీయవాదులా, ప్రతిపక్షాలా, ఎవరు అనేది మా సామాన్యమైన కుటుంబాల వాళ్ళకి ఏమి తెలియటం వల్ల కనీసం మీకు ఒక అంచనా ఉందా? ఎవరు ఇతన్ని కాపాడుతున్నారని ఒక అంచనా ఏమన్నా ఉందా? తెలియదు. అదృశ్య శక్తులు మాకు తెలియదు సార్. అది అతను సిఐ అయితే పక్కా అండి. ఇంకా దాని గురించి ఆలోచన లేదు. ఎందుకంటే ముందు వాళ్ళ భార్యని, కోడల్ని, కొడుకుని, కూతుర్ని అరెస్ట్ చేసి లోపలేస్తే కనుక వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటే తప్పితే బయటికి పెట్టడండి వాడు. ఈ మధ్య ఎంగేజ్మెంట్ అని చెప్పి ఆగస్టులో ఈ డబ్బులు ప్రతి వాళ్ళ దగ్గర పెళ్ళి ఉంది, ఇల్లు కడుతున్నానని చెప్పే దాంతో కలెక్షన్ చాలా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక 40 నుంచి 50 కోట్ల దాకా కలెక్ట్ చేశాడు. దాన్ని గోల్డ్ రూపంలో మార్చి కొంత గోల్డ్గా కూడా ఉంచాడు. అది బయటకు పెట్టించాలనేది మనం సిట్ వారిని కోరుతున్నాం. త్వరితగతిన వీళ్ళందరికీ, బాధితులందరికీ న్యాయం చేస్తారని గవర్నమెంట్ ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించినారు. మన అరవింద్ బాబు గారికి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం అందరం. అంటే ముందు ఇప్పుడు దీన్ని స్పందించి మన లోకేష్ బాబు గారు వెంటనే చర్యలు తీసుకుంటారని మీరు ఇప్పుడు లోకేష్‌ని కలుస్తున్నారు కదా! లోకేష్‌లో ఓకే. అదే కలుస్తున్నారు కదా! మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం కోరుతున్నారు? మీకు ప్రభుత్వం సైడ్ నుంచి, లేదు నారా లోకేష్ సైడ్ నుంచి మీరు ఏం కావాలి? అంటే నారా లోకేష్ గురించి మేము కోరుకునేది ఏంటంటే, నెల రోజులు దాటిపోయింది, నెలన్నర అయింది సుమారు. అయినా కూడా ఇంతవరకు ఎటువంటి చలనం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి కనుక పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అతనికి అందరికీ కూడా రూపాయికి రూపాయి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే అసెట్స్ ఉన్నాయి, కొంత అమౌంట్స్ కూడా డైవర్ట్ చేశాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవంగా గత 2-3 నెలల్లో కూడా వాళ్ళ అబ్బాయి పెళ్ళని చెప్పి చాలా అమౌంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అంటే సిట్టు వాళ్ళు కొంతమంది ఆడిటర్స్ కూడా కూర్చోబెట్టేసేసి అకౌంట్స్ కనుక తీస్తే తప్పకుండా కూడా ఎంత అమౌంట్ కలెక్ట్ చేసేసాడు, ఎంత అమౌంట్ దారి మళ్ళించారని కూడా ప్రభుత్వానికి దృష్టికి వస్తుంది, పోలీసు వారి దృష్టికి కూడా వస్తుంది. సిట్టు వారు కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే 2-3 రోజుల నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరగలేదు. సో త్వరగా నర్సరావుపేట రమ్మని చెప్పేసి అడిగాము. నర్సరావుపేట వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నర్సరావుపేట ఎంక్వైరీలో ఈ విషయాల్ని కూడా బహిర్గతం అని చెప్పేసి మేము ఇచ్చేస్తాం త్వరగా. ఇది ఓవరాల్‌గా సాయి సాధన చిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిట్స్‌కి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా వాళ్ళ డిమాండ్ ఒకటే. బాధితుడిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. దానివల్ల మాకు ఒక రూపాయి ప్రయోజనం లేదు. ఇప్పుడు పిల్లల కోసం, చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, వీటన్నిటి కోసం గుడ్డిగా నమ్మి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టాం. దాదాపుగా 250 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగింది. దాదాపుగా 600 మంది బాధితులు దీనికి ఇంకా పైనే ఉన్నారు. విదేశాల్లో కూడా చాలామంది ఉన్న నేపథ్యం అయితే ఉంది.
తక్షణమే దీని మీద సిట్టు వేసినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమ డబ్బులు వేరే రూపంలో ఉన్నాయి, బయట వేరే ప్రాంతాల దగ్గర ఉన్నాయనేది మాకు కొంత డౌట్ ఉంది. ఆ విషయాన్ని కూడా సిట్కి ఇచ్చాం. సో సిట్ ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ కావాలి. బాధితులకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో బాధితులకి తమ రక్షణ కోరాలి. అదే మేము ఈరోజు లోకేష్ దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాం. వెంటనే ఆ ప్రక్రియ వెంటనే త్వరగా జరిగితే మా కుటుంబాలన్నీ కూడా వీధి పాలు కాకుండా రోడ్డు మీద పడకుండా ఉంటాము అనేది వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.